రోల్స్ రాయ్స్. ఈ కంపెనీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను తయారు చేస్తుంది. ఈ కార్లను కొనాలని చెప్పేసి గొప్ప గొప్ప ధనవంతులు కలలు కంటూ ఉంటారు. కానీ ఇంత గొప్ప లగ్జరీ కార్ల వెనకాల, రోల్స్ రాయ్స్ కంపెనీ వెనకాల ఒక పేద పిల్లవాని కథ ఉంది. ఆ స్టోరీని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. 1863లో ఇంగ్లాండ్లోని ఒక చిన్న కుటుంబంలో జన్మించాడు హెన్రీ రాయ్స్. రాయ్స్ 4 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న బిజినెస్ మొత్తం నష్టపోయింది. దీనితో అతని కుటుంబం మొత్తం వీధిన పడింది. రాయ్స్ 9 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. దానితో రాయ్స్ వాళ్ళమ్మ వేరే ఇంట్లో పనిచేసి తన కుటుంబాన్ని నడిపించేది. రాయ్స్ అప్పుడు న్యూస్ పేపర్ వేసేవాడు. తర్వాత రాయ్స్ 14 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అత్త హెన్రీ రాయ్స్లో ఉన్న టాలెంట్ని చూసింది. రాయ్స్ని తీసుకొని వెళ్ళి ఆమె గ్రేట్ నార్దర్న్ రైల్వే అనే కంపెనీలో 20 పౌండ్స్కి రాయ్స్ని అప్రెంటిస్గా జాయిన్ చేసింది. అలా అప్రెంటిస్గా చేస్తూ కొన్ని బుక్స్ చదివాడు. ఇంకా కార్పెంటరీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకున్నాడు. అలా నేర్చుకొని తన 17 ఏళ్ళు వచ్చేసరికి ఒక మంచి క్యాపబుల్ మెకానిక్గా అయ్యాడు. తర్వాత 21 ఇయర్స్ ఉన్నప్పుడు అతను మ్యాక్స్మన్ వెస్టన్ అనే కంపెనీలో ఇంజనీర్గా పనిచేసేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీని మూసేశారు. అప్పుడు రాయ్స్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా కంపెనీస్ కూడా రాయ్స్కి మంచి జాబ్ ఆఫర్స్ ఇచ్చాయి. కానీ రాయ్స్ మాత్రం తన సొంత ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంపెనీని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తన దగ్గర ఉన్న 20 పౌండ్ సేవింగ్స్తో ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తీసుకొని FH రాయ్స్ అనే కంపెనీని ఓపెన్ చేశాడు. తన ఫ్రెండ్ అయిన ఎర్నెస్ట్ క్లియర్మోట్ని పార్ట్నర్గా తీసుకున్నాడు. ఆ కంపెనీ స్టార్టింగ్లో సర్వైవ్ అవ్వడానికి రాయ్స్ ఏ పని వస్తే ఆ పనిని చేసేవాడు. ఎలా అంటే బట్టలు కుట్టే మిషన్స్ని రిపేర్ చేయడం, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ చేయడం, ఇలా ఏ పని వస్తే ఆ పని చేసేవాడు. అప్పుడు రాయ్స్ ఏం గమనించాడంటే టైం గడిచే కొద్దీ లైట్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ డిమాండ్ చాలా ఎక్కువ అవ్వడం ఆయన గమనించాడు. అందుకే ఆర్క్ ల్యాంప్స్, బల్బ్ హోల్డర్స్, ఎలక్ట్రిక్ డోర్ బెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా చేయడం వల్ల ఆ కంపెనీ ఫేటే మారిపోయింది. ఇయర్ 1900స్లో ఆ కంపెనీ సేల్స్ 20,000 పౌండ్స్ దాటిపోయింది. రాయ్స్ 38 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యాక్టరీని బిల్డ్ చేద్దామని ప్లాన్ చేశారు. అంతా మంచిగా జరుగుతుంది అనుకున్న టైంలో స్టోరీలోకి ఒక ట్విస్ట్ వచ్చింది. అదేంటిదంటే 1901లో జర్మనీ అండ్ అమెరికా బ్రిటిష్ ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అందువల్ల కాంపిటీషన్ ఒకేసారి పెరిగింది. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ప్రైస్ పడిపోయింది. ఎంత ట్రై చేసినా రాయ్స్ బిజినెస్ ఎదగలేకపోయింది. ఇలా బిజినెస్ లాస్ అవ్వడంతో రాయ్స్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ పాడవడం స్టార్ట్ అయింది. రాయ్స్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్స్ అతనికి ఏం సలహా ఇచ్చారంటే స్వచ్ఛమైన గాలి, బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి ఒక కార్ తీసుకోమని చెప్పారు. అలా చెప్పడంతో రాయ్స్ ఒక వెకేషన్ తీసుకొని కొంచెం కోలుకున్నాడు. తర్వాత ఫ్రెంచ్ మేడ్ కార్ అయిన డికో వెల్లర్ అనే కార్ని తీసుకున్నాడు. ఆ కార్ చాలా సౌండ్ చేసేది, చాలా వైబ్రేట్ అయ్యేది. ఈ కార్ బ్రేకింగ్ కూడా ఇన్ఎఫెక్టివ్గా ఉండేది, అలానే ఓవర్ హీట్ అయ్యేది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఈ కార్ హెన్రీ రాయ్స్ లాంటి పర్ఫెక్షనిస్ట్కి అంత నచ్చలేదు. అందుకే అతను ఈ కార్లో చిన్న చిన్న మాడిఫికేషన్ చేయాలనుకున్నాడు. అలా చేస్తూ ఆ మొత్తం కార్ని రీడిజైన్ చేశాడు. ఇలా రీడిజైన్ చేసిన ఈ కార్ ఒరిజినల్ కార్ కన్నా చాలా బాగుంది. దీనితో రాయ్స్కి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓన్గా కార్ తయారు చేయగలను, ఇంకా కార్ బిజినెస్ కూడా చేయగలను అని అతను ఒక చిన్న టీంని రెడీ చేసుకున్నాడు. ఆ టీంతో న్యూ కార్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతి పార్ట్ డ్రాయింగ్ని రెడీ చేసి క్యాస్టింగ్ కోసం వర్క్షాప్కి పంపించాడు. అతను చేసిన 2 సిలిండర్ 10 హార్స్ పవర్ కార్ మెల్లిగా ఒక షేప్కి రావడం స్టార్ట్ అయింది. ఈ కార్ ప్రతి ఆస్పెక్ట్లో అంటే క్వైట్నెస్, లైట్నెస్, డ్యూరబిలిటీ, రిలయబిలిటీ, ఇలా ప్రతి దాంట్లో పాత కార్ కన్నా ఈ కొత్త కార్ చాలా బెటర్ ఉంది. ఈ కార్ని 1 ఏప్రిల్ 1904లో ఫస్ట్ రోడ్ టెస్ట్ చేశారు. ఈ టెస్టులో ఎలాంటి ఇబ్బంది లేకుండా 50 కిలోమీటర్స్ వెళ్ళింది. తర్వాత సేమ్ మోడల్లో 2 కార్స్ని తయారు చేశారు. వీటిని చాలాసార్లు టెస్ట్ చేసి చాలా ఇంప్రూవ్ చేశారు. ఇలా వాళ్ళు వరల్డ్ క్లాస్ కార్స్ని తయారు చేశారు. కానీ ఈ కార్స్ని అమ్మడం రాయ్స్ ఒక్కడి వల్ల కాలేదు. ఇలాంటి టైంలోని స్టోరీలోకి ఇంకొక హీరో ఎంట్రీ ఇచ్చారు. ఆయనే చార్లెస్ రోల్స్. రాయ్స్ ఒక ఎగ్జిబిషన్లో తన కార్స్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు అదే టైంలో చార్లెస్ రోల్స్ ఆ కార్ని చూశాడు. ఈ చార్లెస్ రోల్స్ ఒక ప్యాషనేట్ మోటరిస్ట్. రోల్స్ ముందు నుంచే
సుపీరియర్ క్వాలిటీ కార్ బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా చేసేవాడు. రోల్స్ అప్పటికే ఒక లగ్జరీ బ్రిటిష్ కార్ మేకర్ కోసం వెతుకుతున్నాడు. అందుకే ఆయన రాయ్స్ని కలిసి రాయ్ కార్ని చాలా క్లోజ్గా చూశాడు. ఆ కార్ని చూసి రోల్స్ ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే తర్వాత తన బిజినెస్ పార్ట్నర్తో చెప్పాడు, నేను ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇంజనీర్ని కలిశాను అని చెప్పి. నెక్స్ట్ 3 monthsలో చార్లెస్ రోల్స్ హెన్రీ రాయ్స్ కార్స్ని అమ్మడానికి ఒక జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ జాయింట్ వెంచర్ నుంచి వచ్చిన ఫస్ట్ కార్ పేరే రోల్స్ రాయ్స్. మార్చ్ 1906లో రోల్స్ రాయ్స్ లిమిటెడ్ని అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేశారు. అలా ఫస్ట్ 4 రోల్స్ రాయ్స్ కార్స్ని తీసుకొచ్చారు. 10, 15, 20 అండ్ 30 హార్స్ పవర్ కార్స్ని సప్లై చేయాలని డిసిషన్ తీసుకున్నారు. ఈ కార్స్ని మార్కెటింగ్ చేయడానికి మంచి ప్లాన్ వేశారు. అదే ఈ కార్స్ని రేసింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయిద్దామనుకున్నారు. ఇందువల్లనే రోల్స్ రాయ్స్ ఐల్ ఆఫ్ మ్యాన్ లాంటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆ రేస్లో ఆ కార్ని యూజ్ చేసిన రేసర్స్ కూడా విన్ అయ్యారు. అలానే కార్తో చాలా కొత్త స్పీడ్ రికార్డ్స్ను కూడా పెట్టారు. అన్నిటికన్నా ముందు ఆల్రెడీ రోల్స్ రాయ్స్ ఒక గ్రేట్ కార్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ అప్పటికి వాళ్ళ మోస్ట్ సక్సెస్ఫుల్ కార్ని బయటికి తీసుకురాలేదు. 1906 ఎండింగ్లో రోల్స్ రాయ్స్ 40 and 50 హార్స్ పవర్తో 6 సిలిండర్ కార్స్ని లాంచ్ చేశారు. దీని బాడీ కలర్ సిల్వర్. ఈ కార్ చాలా స్మూత్ అండ్ సైలెంట్గా ఉంటుంది. మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ కార్ సైలెంట్గా ఉండటం వల్ల ఈ కార్కి సిల్వర్ గోస్ట్ అని పేరు పెట్టారు. ఈ కార్ని మార్కెటింగ్ చేయడానికి 24,000 కిలోమీటర్లు నడిపి ఎండ్యూరెన్స్ టెస్ట్ చేశారు. అంటే సిల్వర్ గోస్ట్ కార్ని రాత్రింపగలు అనే తేడా లేకుండా 2.5 months నడిపారు. ఇలా 24,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేశాక ఈ సిల్వర్ గోస్ట్ కార్ ఎలాంటి ఇష్యూ లేకుండా పాస్ అయింది. ఇందువల్లనే రోల్స్ రాయ్స్ చాలా డెమాన్స్ట్రేషన్స్ని ఆర్గనైజ్ చేసింది. ఇందులో సిల్వర్ గోస్ట్ని విస్పర్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ ఎలా చేస్తారంటే కార్ బోనెట్ మీద ఒక కాయిన్ పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నడుపుతారు, ఆ కాయిన్ కింద పడకుండా. ఈ టెస్ట్ వల్ల ఏం తెలిసిందంటే ఈ కార్ ఎక్స్ట్రీమ్లీ స్మూత్ అని. ఈ స్ట్రాటజీస్ వల్ల సిల్వర్ గోస్ట్ కార్ చాలా పాపులర్ అయింది. ఎలా అంటే ప్రపంచంలోనే ద బెస్ట్ కార్గా ఈ కార్ నిలిచింది. ఆ టైంలో కింగ్స్, క్వీన్స్, ఇండస్ట్రీ లీడర్స్ యొక్క ఫస్ట్ చాయిస్ ఈ కారే ఉండేది. ఈ రోల్స్ రాయ్స్ యొక్క పార్ట్నర్షిప్ డిసిషన్ ఒక మాస్టర్ స్ట్రోక్ అయింది. వాళ్ళకి అన్ని సైడ్స్ నుంచి సక్సెస్ వస్తుంది. ఇలాంటి టైంలోనే ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. అదేంటిదంటే రాయ్స్కి కార్స్తో పాటు ఏవియేషన్ అంటే కూడా చాలా ప్యాషనేట్గా ఉండేవాడు. అందువల్ల 12th July 1910లో రైట్ ఫ్లయర్ అనే నేమ్తో ఉన్న ప్లేన్ని నడుపుతున్నప్పుడు ఆ ప్లేన్ యొక్క టెయిల్ సెక్షన్ ఎగిరిపోయింది. ఆ ప్లేన్ 100 feet పై నుండి పడిపోయి క్రాష్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్లో 32 years ఉన్న రోల్స్ చనిపోయాడు. అన్ఫార్చునేట్లీ ఏరోప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఫస్ట్ బ్రిటన్ మ్యాన్ ఈయనే. ఈ ఇన్సిడెంట్ రాయ్స్ని చాలా ఇంపాక్ట్ చేసింది. ఈ లాస్ నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేశారు. కానీ 1911లో ఇంకొక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అదే తన హెల్త్ పాడవడం స్టార్ట్ అయింది. డాక్టర్స్ ఏమన్నారంటే నీకు బోవెల్ క్యాన్సర్ ఉందని. ఇంకా అతనికి ఒక మేజర్ ఆపరేషన్ అయ్యింది. ఈ ఆపరేషన్ అయ్యాక రాయ్స్ని ఏమన్నారంటే రాయ్స్ ఇంకా 3 months బతుకుతాడని డాక్టర్స్ చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో కూడా రాయ్స్ బెడ్ మీద ఉండి సిల్వర్ గోస్ట్ కార్ యొక్క డిజైన్ అండ్ ఇంజనీరింగ్ని ఇంప్రూవ్ చేస్తూ వచ్చాడు. అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. చూస్తూ 3 months అయిపోయాయి. రాయ్స్ 100% రికవర్ అయ్యాడు. తిరిగి వచ్చాక సిల్వర్ గోస్ట్ కార్లో మేజర్ ఇంప్రూవ్స్ చేశాడు. గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేశాడు, సస్పెన్షన్ని ఇంప్రూవ్ చేశాడు, చాసిస్ని కూడా ఇంప్రూవ్ చేశాడు. ఆ టైంలో కార్ బోనెట్ మీద పర్సనలైజ్డ్ మాస్కెట్ని పెట్టడం ఒక ట్రెండ్గా నడుస్తుంది. కానీ జనాలు మంచిగా లేని మాస్కెట్స్ పెడుతున్నారని రాయ్స్ వరి అయ్యాడు. ఇలా ఏది పడితే అది పెడితే రోల్స్ రాయ్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని ఇందువల్ల వాళ్ళ ఓన్ మాస్కెట్ని డిజైన్ చేసుకున్నారు. ఈ మాస్కెట్లో ఎన్లోవర్ థ్రోటెన్ అనే బ్రిటిష్ యాక్టర్ని యూజ్ చేశారు. ఈ స్కల్ప్చర్ ఒక ఉమెన్ ముందుకు వంగినట్టుగా ఉంటుంది, తన హ్యాండ్స్ వెనక్కి పెట్టుకున్నట్టు ఉంటుంది, ఇంకా ఆమె మీద బలమైన గాలి వీచినట్టు ఉంటుంది. ఈ మాస్కెట్ సింబల్ గ్రేస్ని, ఫ్రీడమ్ని అండ్ స్పీడ్ని సింబలైజ్ చేస్తుంది. దీని పేరు స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్, అంటే అమితమైన ఆనందం. ఇవన్నీ ఇంప్రూవ్ చేశాక రోల్స్ రాయ్స్ యొక్క సేల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. రోల్స్ రాయ్స్కి చాలా ప్రాఫిట్ పెరిగింది. 1913 వరకు రోల్స్ రాయ్స్ ప్రాఫిట్ 90,000 pounds కన్నా ఎక్కువగా ఉండేది. రోల్స్ రాయ్స్ బ్రాండ్ని ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేద్దామని ఒక ప్లాన్ కూడా వేశారు. కానీ అప్పుడు వరల్డ్ వార్ స్టార్ట్ అయింది.
రోల్స్ రాయిస్ దీనికి అస్సలు రెడీగా లేదు. వరల్డ్ వార్ వల్ల ఎకానమీ క్రాష్ అయింది. దీని ఇంపాక్ట్ రోల్స్ రాయిస్ లాంటి లగ్జరీ కార్స్ కంపెనీ పైన పడింది. సేల్స్ పడిపోయాయి. అందువల్ల కంపెనీలోని ఎంప్లాయీస్ని తీసేయాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే రోల్స్ రాయిస్ వరల్డ్ వార్ని తట్టుకొని నిలబడలేదు అని. కానీ రాయిస్ బ్రెయిన్లో ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి. రాయిస్ మిలిటరీ అథారిటీస్తో ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన ఏం రియలైజ్ అయ్యాడంటే వార్లో రిలయబుల్ అండ్ హై పర్ఫార్మెన్స్ ఉన్న కార్స్ కావాలని. అందుకే సిల్వర్ గోస్ట్ కార్ని రీమోడలింగ్ చేసి దాన్ని ఆర్మీ కార్గా మిలిటరీ కార్గా మార్చేశారు. కార్ బాడీ మీద 8 mm థిక్నెస్ ఆర్మ్ని ఇన్స్టాల్ చేశారు. ఒక రివాల్వింగ్ థ్రస్టర్ని పెట్టారు. అందులో ఒక మిషన్ గన్ని ఫిట్ చేశారు. ఈ కార్ని మిడిల్ ఈస్ట్లో ఉండే హార్ష్ డెజర్ట్ రీజియన్లో ఆపరేషన్స్ కోసం కూడా యూస్ చేశారు. ఇంకా స్పై మిషన్స్ కోసం కూడా ఈ కార్ని యూస్ చేశారు. ఈ సిల్వర్ గోస్ట్ కార్ నడుపుతున్నప్పుడు చాలా స్మూత్గా ఉండేది. ఎలాంటి గతుకులు లేకుండా వెళ్ళేది. అందుకే గాయపడిన సోల్జర్స్ని తీసుకువెళ్ళడానికి ఈ కార్ని యూస్ చేసేవాళ్ళు. ఇంకా ఈ కార్ని అంబులెన్స్ లాగా కూడా మాడిఫై చేశారు. ఇందులో స్ట్రెచ్చర్, మెడికల్ ఎక్విప్మెంట్, ఇంకా నర్సు, గాయపడిన వారిని తీసుకువెళ్ళడానికి మంచి స్పేస్ కూడా ఉండేది. ఇంకా నైట్ టైం మిషన్స్ కోసం ఈ వెహికల్కి ఎలక్ట్రిక్ లైట్స్ కూడా ఫిట్ చేశారు. ఈ అంబులెన్స్ కొన్ని వేల మందిని కాపాడింది. ఇంకా దీని లగ్జరీ ఫీచర్స్ వల్ల రోల్స్ రాయిస్ని హై ర్యాంకింగ్ ఆఫీసర్స్, కింగ్ మెసెంజర్స్ కూడా యూస్ చేసేవాళ్ళు వార్ టైంలో. రోల్స్ రాయిస్ మిలిటరీతో క్లోజ్గా వర్క్ చేశాక ఏమర్థమైందంటే బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏరోప్లేన్ ఇంజన్స్ కోసం ఫ్రెంచ్ కంపెనీస్ పైన డిపెండ్ అవుతున్నారని. ఇది చూసిన రోల్స్ రాయిస్ ఏరో ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాయిస్ సొంతంగా ఏరో ఇంజన్స్ని డిజైన్ చేయడం నేర్చుకున్నాడు. 1912లో వాళ్ళ ఫస్ట్ ఇంజన్ అయిన ఈగిల్ని లాంచ్ చేశారు. ఈ ఇంజన్ చాలా రిలయబుల్గా, లైట్ వెయిట్, ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఉండేది. ఇందువల్ల బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ ఇయర్ ఎండింగ్ కల్లా 500 ఇంజన్స్ని ఆర్డర్ ఇచ్చారు. ఇంకా రాయిస్ ఎక్కడ ఆగిపోలేదు. ఆయన 1915 ఎండింగ్లో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం హావాక్ ఇంజన్ని తయారు చేశారు. 1916లో ఈగిల్ స్మాల్ వర్షన్ ఫాల్కన్ ఇంజన్ని రిలీజ్ చేశారు. 1918లో లార్జ్ అండ్ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం కార్డర్ అనే ఇంజన్ని తయారు చేశారు. ఈ ఇంజన్ వల్ల ఏరియల్ కాంబాక్ట్లో స్పైయింగ్ మిషన్స్, యాంటీ సబ్మరైన్ ఆపరేషన్స్, బాంబింగ్ మిషన్స్ ఇలా అన్నిటిలో బ్రిటిష్కి చాలా అడ్వాంటేజ్ అయ్యింది. వాళ్ళు వార్లో విన్ అవ్వడానికి కూడా ఈ ఇంజన్స్ ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. రోల్స్ రాయిస్ ఏరో ఇంజన్స్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక బ్రిలియంట్ స్టెప్గా మారింది. ఈ రోజుకి కూడా కొన్ని వేల కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఈ రోల్స్ రాయిస్ ఇంజన్స్ని యూస్ చేస్తున్నారు. 1918లో వరల్డ్ వార్ ఎండ్ అయింది. నెక్స్ట్ రాయిస్ కార్స్ అండ్ ఏరో ఇంజన్స్ మీద ఫోకస్ చేశారు. అతను స్మాలర్ అండ్ చీపర్ కార్స్ని కూడా తయారు చేశారు. దాని పేరు 20. అన్ఫార్చునేట్గా ఈ 20 సేల్స్ ఎక్కువ అవ్వలేదు. 1925 వరకు లగ్జరీ కార్ మార్కెట్లో బ్రెంట్లీ, డిమిల్లర్, క్యాడిలాక్ లాంటి కంపెనీలు చాలా పెరిగిపోయాయి. రోల్స్ రాయిస్ తన పొజిషన్ని మెయింటైన్ చేయడానికి ఒక బోల్డ్ కార్ కావాలి. అందుకనే సిల్వర్ గోస్ట్ కార్ని రీప్లేస్ చేసి ఒక కొత్త కార్ని లాంచ్ చేశారు. దాని పేరు ఫ్యాంటోమ్. ఇది బెటర్ పర్ఫార్మెన్స్, ఇంకా 4 వీల్స్కి బ్రేకింగ్ సిస్టంతో వస్తుంది. ఈ కార్ చాలా సక్సెస్ఫుల్ అయింది. రోల్స్ రాయిస్ని లగ్జరీ కార్ మార్కెట్లో మళ్ళీ కింగ్ని చేసింది. తర్వాత ఫ్యాంటోమ్ 2ని కూడా లాంచ్ చేశారు. ఇది కూడా చాలా సక్సెస్ అయింది. 1931లో దివాలా తీయబోతున్న బెంట్లీని రోల్స్ రాయిస్ కొనేసింది. దీని తర్వాత ఇంకొక ఐకానిక్ కార్ అయిన బెంట్లీ 3.5Lని రెడీ చేసింది. ఇది రోల్స్ రాయిస్ అండ్ బెంట్లీ యొక్క సక్సెస్ఫుల్ బ్లెండ్. అన్ఫార్చునేట్గా రాయిస్ తన సొంత కళ్ళతో ఈ కార్ని చూడలేకపోయాడు. 22 ఏప్రిల్ 1933న తన 70వ ఏట హెన్రీ రాయిస్ చనిపోయాడు. ఈ కార్ ప్రొడక్షన్ కన్నా కొన్ని మంత్స్ ముందు హెన్రీ రాయిస్ చనిపోయాడు. తాను చనిపోయిన నుంచి రోల్స్ రాయిస్ అప్ అండ్ డౌన్స్ని చూసింది. ఇంకా చాలా ఐకానిక్ కార్స్ లైక్ ఫ్యాంటోమ్ 3, సిల్వర్ షాడో, గోస్ట్ లాంటి కార్స్ని లాంచ్ చేసింది. ఇంకొక సైడ్ 1960లో ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల ఏవియేషన్ని, ఆటోమొబైల్స్ని సపరేట్ చేశారు. ఇప్పుడు రోల్స్ రాయిస్ మోటార్స్ని BMW ఓన్ చేసుకుంది. ఈరోజు కూడా రోల్స్ రాయిస్ వాళ్ళ ఐకానిక్ కార్స్ వల్ల అన్లిమిటెడ్ లగ్జరీ యొక్క గ్రేట్నెస్కి సింబల్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక రోల్స్ రాయిస్ కార్ని ఓన్ చేసుకోవడం అనేది ఒక మాస్టర్ ఎపిక్ లాంటిది. రాయిస్ యొక్క పర్ఫెక్షన్, రోల్స్ యొక్క చరిష్మా కలిపి ఈ రోల్స్ రాయిస్ని ఒక లగ్జరీ సింబల్గా చేశారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే.